సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నేతలు. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు హస్తం నేతలు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను సరిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ కన్వీనర్ల సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా బూత్ కన్వీనర్ల సమావేశం జరగనుంది. భేటీలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ చీఫ్. మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ గెలిచే వ్యూహాలపై చర్చించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని చెప్పారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. సమావేశానికి 5 జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. సిద్దిపేట, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ధరణిలో ఉన్న సమస్యలపై కలెక్టర్లను అడిగి తెలుసుకోనుంది కమిటీ. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. త్వరలోనే గ్రామాల వారీగా రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు రాజగోపాల్ రెడ్డి. తప్పకుండా మీ సమస్యలు ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో, వేలాద్రి మీ వార్డు మెంబర్ వీళ్ళందరూ మీరు ఇచ్చిన లెటర్లని కొన్ని అప్లికేషన్ రూపంలో నాకు ఇచ్చిన పేపర్ మీద ఇచ్చిర్రు, కొన్ని నోటి మాటలు చెప్పిండ్రు. తప్పకుండా మేము రాసుకుంటాం అన్ని. మీరు ఎవరు కూడా ఏ సమస్యలైనా సరే మాది అయిపోయింది కదా అని చెప్పి ఏం అనుకోవద్దు. మీరు అయిపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, మీ పనికి సంబంధించిన ఏ పని ఉన్నా సరే మీకు సంబంధించి మా గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గవర్నమెంట్ ఉంది కాబట్టి గతంలో లెక్క కాదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే వేరు. ఆయనకి ఏదైనా పని కావాలంటే ఎవరినో పోయి కాళ్ళు పట్టుకోవాలి, దండం పెట్టాలి. ఇప్పుడు లేదు. కొట్లాడి తీసుకొస్తాం, మీకు ఏం పనులు కావాలో కొట్లాడి చేసే బాధ్యత నాది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తయిన ఏడాదిలోపే ఒక పియర్లో పగుళ్లు వచ్చినప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. బ్యారేజీలో 11 పియర్లను తొలగించాలని నీటిపారుదల శాఖ నిపుణులు చెప్పారన్నారు. ఇప్పుడు రిపేర్ చేయడానికి దాదాపు 500 కోట్లు ఖర్చు చేయాలన్నారు నిరంజన్. అంత పెద్ద బ్యారేజ్ లో లోపాలు కనబడితే ఆ ఇంజనీర్లు అప్పటి ప్రభుత్వము ఎందుకనేది విజిలెన్స్ అధికారులు మొన్న పోయి చూసినప్పుడు 3-4 టన్నుల బరువు కలిగినటువంటి దిమ్మలు, సిమెంట్ దిమ్మలు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. ఆ నిర్మాణ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే. అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. మహిళలకు కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు.